హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీలు సాఫ్ట్గా రావాలి, పిల్లలు బాగా తినాలి అంటే నేను చేసే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో కాండి ఫ్రెండ్స్. ముందుగా మినపప్పు అంటే ఒక గ్లాస్ ఉద్దిబ్యాళ్ళు 2 టైమ్స్ బాగా కడిగి 8 అవర్స్ బాగా నానబెట్టాలి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ ఉద్దిబ్యాళ్ళకు గాను 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలన్నమాట. ఒక గంట ముందు అంటే ఉద్దిబ్యాళ్ళు మిక్సీకి వేసే ఒక గంట ముందు ఇడ్లీ రవ్వని కడిగి నానబెట్టుకోవాలి. ఇడ్లీలు సాఫ్ట్గా రావడానికి నేను మెయిన్ వాడే ఇంగ్రీడియంట్స్ ఏమంటే అటుకులు ఫ్రెండ్స్. ఒక గుప్పెడు అటుకులు, ఉద్దిబ్యాళ్ళు మిక్సీకి వేసే ఒక 5 మినిట్స్ ముందు అటుకులు బాగా కడిగి ఉద్దిబ్యాళ్ళలోకి వేయండి ఫ్రెండ్స్. మిక్సీకి వేసిన ఉద్దిబ్యాళ్ళ పేస్ట్ని ఇడ్లీ రవ్వలో బాగా కలిపి నైట్ అంతా నానబెట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాత్రను వాడుతున్నాను. అల్యూమినియం మీరు వాడుతుంటే మన హెల్త్కి అది మంచిది కాదు కాబట్టి వీలైతే స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోండి ఇడ్లీ పాత్రని, ఓకేనా. ఇక్కడ నేను ఒక్క ఇడ్లీకి ఒక చుక్క ఆయిల్ మాత్రమే వాడుతున్నాను అన్నమాట. మొత్తం వితౌట్ ఆయిల్తోనే చట్నీ చేస్తాను. అదేవిధంగా ఇడ్లీలకు కానీ 4 ఇడ్లీలకు కానీ 4 డ్రాప్స్ మాత్రమే ఆయిల్ వాడతాను ఫ్రెండ్స్.